నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ఒకటే ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ ఎందుకనో వీళ్ళిద్దరికీ పెద్దగా పొసగదు. పైకి మాత్రం అంతా బాగానే ఉన్నట్టు ఫ్రెండ్స్ లాగానే కనిపిస్తారు. కానీ మెయిన్గా ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే, ఏం మాట్లాడినా సరే దానికి పక్క రోజే కౌంటర్గా ప్రకాష్ రాజ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో అటు సనాతన ధర్మం కావచ్చు, తిరుమల లడ్డు వివాదం కావచ్చు, ఏం మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ దానికి ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి కౌంటర్ వస్తూనే ఉంటుంది. మరి ఎందుకు వీళ్ళిద్దరికీ ఇంత పడట్లేదంటే దానికి సమాధానం అయితే మాత్రం ఎవరి దగ్గర లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే, ప్రకాష్ రాజ్ నాకు మిత్రుడే, ఆయన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు, నేను వాటిని పాజిటివ్గా తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే ఆ విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్కి. అయితే ఇప్పుడు తిరుమల వివాదం మీద ఒకవైపు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి మీరు ఎలా చెప్తారు లడ్డు కల్తీ అయిందని? ఒకవేళ లడ్డు నిజంగా కల్తీ అయిండుంటే ఎందుకు మీరు దోషుల్ని శిక్షించలేదని కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సనాతన ధర్మం. ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. దేశంలోని ప్రత్యేకించి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ పురాతన ఆలయాలు కావచ్చు, ఫేమస్ గుళ్ళు కావచ్చు, వీటన్నీ కూడా తిరిగి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ ఏ విధంగా ధర్మాన్ని పాటిస్తున్నారు, ఏ విధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఈ అంశాల మీద ఆయన కూడా ఒక అవగాహన కోసం చాలా పురాతన టెంపుల్స్ అన్నీ కూడా తిరిగి వచ్చారు. దానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏమన్నారు, అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉంది? మీరు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీరెవరండి అసలు సనాతన ధర్మాన్ని కాపాడడానికి అంటూ ఆయన మళ్ళీ ఒక కౌంటర్ ఇచ్చారు. సరే, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడే కొన్ని మాటలకి ప్రకాష్ రాజ్ సైలెంట్గానే ఉన్నాడు అనుకునేసరికి మళ్ళీ నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశాడు ప్రకాష్ రాజ్. ఏంటంటే, పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ ఎలక్షన్స్కి ముందు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాము అని కొన్ని మాటలు, అంటే ఎలక్షన్ అనగానే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఖచ్చితంగా ప్రజలకు హామీలు ఇస్తారు, అధికారంలోకి వస్తే అవి నెరవేర్చడానికి కాస్త టైం తీసుకుంటారు. సో ఈ టైంలో కాస్త ఒక్కోసారి ముందు అవ్వచ్చు, మరి కొన్నిసార్లు వెనక కూడా కావచ్చు, అంటే అటు ఇటుగా టైం పడుతుంటుంది. సో కాస్త ఓపిక పట్టాల్సింది. అంటే ఇక్కడ ఏమైందంటే, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ హామీల మీద ప్రకాష్ రాజ్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఘాటైన విమర్శలు చేశారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మళ్ళా మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు, ప్లస్ మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. మరి ఏవి ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఇదేం సినిమా కాదు కదా, సినిమాలో కాస్ట్యూమ్స్ మార్చినట్టు మాట మార్చడానికి మాట మీద నిలబడాలంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఒక కౌంటర్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కౌంటర్ని రిసీవ్ చేసుకున్నారా? ఆయన వరకు ఇవి వెళ్ళాయి అనేది మనకు కూడా సమాచారం లేదు. కాకపోతే మరొకసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విమర్శల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ప్రకాష్ రాజ్కి నచ్చట్లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎదుగుదలలో ముందుకెళ్తుంటే ఈయనకు నచ్చట్లేదా ఏంటి అనేది ఆయన మనస్సాక్షికి మాత్రమే తెలియాలి. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాస్త సీరియస్గానే ఉన్నారు ప్రకాష్ రాజ్ మీద. ఏం చేసినా ప్రతిదానికి విమర్శిస్తుంటే ఎంతవరకు ఓపిక ఉంటుంది ఎవరికైనా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. సో ప్రకాష్ రాజ్ గారు, మీ సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చొని మీ సమస్యలు ఏంటో చెప్తే ఆయన సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కదా అంటూ మరికొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఈ వివాదం పెద్దది కాకుండా, వ్యక్తిగతంగా వెళ్లకుండా కేవలం రాజకీయ పరంగానే ప్రతి విమర్శలకే పరిమితం అవ్వాలని, సో ఏవైతే ప్రకాష్ రాజ్ సూచిస్తున్నాడో ఆ సమస్యలు ఏవైనా ఉంటే త్వరగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పరిష్కరించాలని చెప్పి ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు. మరి చూద్దాం, ఇది ఇంతటితో ఆగిపోతుందా లేదా ఏదైనా వేరే టర్న్ తీసుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.